ఓం శాంతి. మురళీ తారీఖు అక్టోబర్ 25, 2023. మధురమైన బాబా చెప్తున్నారు, మీఠే బచ్చే, మీరు అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. ఇందులోనే జ్ఞానము, భక్తి, వైరాగ్యము మూడు ఇమిడి ఉన్నాయి. ఇది కొత్త చదువు అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: సంగమయుగంలో జ్ఞాన యోగాలతో పాటు భక్తి కూడా కొనసాగుతుంది, ఎలా? జవాబు: వాస్తవానికి యోగమును భక్తి అని కూడా అనవచ్చు. ఎందుకంటే పిల్లలైన మీరు అవ్యభిచారి స్మృతిలో ఉంటారు. మీరు చేసే ఈ స్మృతి జ్ఞాన సహితమైనది. అందుకే దీనిని యోగమని అన్నారు. ద్వాపరయుగం నుండి కేవలం భక్తి మాత్రమే జరుగుతుంది, జ్ఞానం ఉండదు. అందుకే ఆ భక్తిని యోగమని అనరు. అందులో ముఖ్య ధ్యేయమేదీ లేదు. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది, యోగం కూడా చేస్తారు. అంతేకాక మీకు ఈ విశాల అనంతమైన సృష్టిపై వైరాగ్యం కూడా ఉంది అని చెప్తున్నారు బాబా. పాట: ఎవరో నన్ను తన వారిగా చేసుకొని నవ్వడం నేర్పించారు. ఓం శాంతి. అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు, శాస్త్రాల చదువును చదువు అని అనరు. ఎందుకంటే శాస్త్రాల చదువులో లక్ష్యమేదీ లేదు. శాస్త్రాల ద్వారా ప్రపంచాన్ని గూర్చి ఏమీ తెలియదు. అమెరికా ఎక్కడుందో, దానిని ఎవరు వెతికారో ఈ విషయాలు శాస్త్రాలలో లేవు. ఫలానా వారు వెతికారని అంటారు. తాము నివసించేందుకు ఇతర ప్రదేశాలను వెతుకుతారు. మనుష్యుల సంఖ్య ఎంతగానో పెరిగిపోయింది అని గమనిస్తారు. మరి ఉండేందుకు స్థలమైతే కావాలి కదా. ఈ విషయాలన్నీ చదువుకు సంబంధించిన విషయాలు. దీనిని విద్య అని అంటారు. ఇది కూడా మీ విద్యయే. దీనిని ఆశ్రమము అని అనాలా, లేక సంస్థ అని అనాలా, లేక విశ్వవిద్యాలయం అని పిలవాలా? ఇందులో అన్నీ వచ్చేస్తాయి. ఆ చదువులోని మ్యాపులు మొదలైనవి వేరు. శాస్త్రాల ద్వారా ప్రకాశం లభించదు, చదువు ద్వారానే ప్రకాశం లభిస్తుంది. మీది కూడా చదువే. వైకుంఠము అని దేనినంటారో అది ఆ చదువులోనూ లేదు, శాస్త్రాలలోనూ లేదు. ఈ జ్ఞానమే కొత్తది. దీనిని ఒక్క తండ్రే తెలియజేస్తారు. మనుష్యులైతే స్వర్గము, నరకము అన్నీ ఇక్కడే ఉన్నాయని అంటారు. స్వర్గము, నరకము అని దేనినంటారో తండ్రియే అర్థం చేయిస్తారు. ఈ విషయాలు శాస్త్రాలలోనూ లేవు, ఆ భౌతిక విద్యలోనూ లేవు. కావున కొత్త విషయాలైనందున మనుషులు తికమక పడతారు. ఇటువంటి జ్ఞానాన్ని మేము ఎప్పుడూ వినలేదని అంటారు. ఇవి చాలా అద్భుతమైన కొత్త విషయాలు. వీటిని ఎప్పుడూ ఎవ్వరూ వినిపించలేదు. ఇవి పూర్తిగా కొత్త విషయాలు అంటున్నారు బాబా. ఈ చదువును వారు వినిపించలేదు అంటే ప్రపంచంలో చదువు నేర్పించేవారు వినిపించలేరు. సన్యాసులు మొదలైన వారు కూడా వినిపించలేరు అంటున్నారు బాబా. కావున పరమపిత పరమాత్మనే జ్ఞానసాగరుడని అంటారు. వారు అనంతమైన చరిత్ర భూగోళాలను కూడా అర్థం చేయిస్తారు. జ్ఞానము ద్వారా స్వర్గము, నరకముల విస్తారాన్ని కూడా వినిపిస్తారు. ఇవి కొత్త విషయాలు కదా. ఈ చదువులో అన్నీ ఉన్నాయి. జ్ఞానము ఉంది, యోగము ఉంది, చదువు ఉంది, భక్తి కూడా ఉంది. యోగమును భక్తి అని కూడా అనవచ్చు. ఎందుకంటే ఒక్కరితో యోగమును జోడించాలి, వారినే స్మృతి చేయవలసి ఉంటుంది. ఆ భక్తులు కూడా స్మృతి చేస్తారు, పూజిస్తారు, గానం చేస్తారు. ఆ భక్తిని యోగమని అనరు. మీరాబాయి కృష్ణునితో యోగం జోడించేది, అతనినే స్మృతి చేస్తూ ఉండేది. కానీ దానిని భక్తి అని అంటారు. ఆమె బుద్ధిలో లక్ష్యము, ఉద్దేశము ఏదీ లేదు. కానీ దీనినైతే జ్ఞానమని అంటారు, భక్తి అని కూడా అంటారు. యోగమును జోడిస్తారు, ఒక్కరినే స్మృతి చేస్తారు. సత్యయుగంలో భక్తి ఉండదు, జ్ఞానం కూడా ఉండదు అంటున్నారు బాబా.
సంగమ యుగంలో జ్ఞానము మరియు భక్తి రెండూ ఉన్నాయి. మళ్ళీ ద్వాపర యుగం నుండి కేవలం భక్తి ఒక్కటే కొనసాగుతూ వచ్చింది. ఎవరినైనా స్మృతి చేయడాన్ని భక్తి అని అంటారు. ఇక్కడ ఇది జ్ఞానం, యోగం మరియు భక్తి కూడా అర్థం చేసుకోగలరు. వారు కేవలం భక్తులే. వారు తత్వముతో యోగాన్ని జోడిస్తారు. కానీ వారిది అనేకులతో చేసే యోగం, అందుకే దానిని భక్తి అని అంటారు. మీది అవ్యభిచారీ యోగం. ఇది జ్ఞాన సాగరుడే స్వయంగా కూర్చొని చదివిస్తారు. వారితో యోగం జోడించవలసి ఉంటుంది. భక్తులకైతే ఆత్మను గూర్చే తెలియదు, అది మనకు తెలుసు. పరమపిత పరమాత్మ అయిన తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించడం ద్వారా మనం తండ్రి వద్దకు వెళ్ళిపోతాం. వారు హనుమంతుణ్ణి స్మృతి చేస్తారు. అప్పుడు వారికి హనుమంతుని సాక్షాత్కారం జరుగుతుంది. వారిది అవ్యభిచారి స్మృతి అని అంటారు. ఇది అవ్యభిచారి యోగం. కేవలం ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. కావున ఇందులో జ్ఞానము, భక్తి, వైరాగ్యము అన్నీ కలిసి ఉన్నాయి. అక్కడ వారివన్నీ వేరువేరుగా ఉంటాయి. భక్తి వేరు, వారికున్న జ్ఞానమంతా కేవలం శాస్త్రాలదే. వారి వైరాగ్యం కూడా హద్దులోనిదే అంటున్నారు బాబా. ఇక్కడిది అనంతమైన వైరాగ్యం. మనకు అనంతమైన తండ్రిని గూర్చి తెలుసు, కావున వారిని స్మృతి చేస్తాం. వారు శివుణ్ణి తలుచుకున్న వికర్మలైతే వినాశనం అవ్వవు. ఎందుకంటే వారికి వారి కర్తవ్యం గురించి తెలియదు. వికర్మలను వినాశనం చేసుకునే జ్ఞానమే లేదు. ఇక్కడైతే తండ్రి స్మృతి ద్వారా వికర్మలన్నవి వినాశనం అవుతాయి. అక్కడ కాశీలో బలి అవుతారు, అంటే కాశీలో కత్తుల బావిలో దూకుతారు. కావున వారి వికర్మలు వినాశనం అవుతాయి. కర్మభోగమును అనుభవించవలసి ఉంటుంది. అంతేకాని మీ వలె వారు మెల్లమెల్లగా కర్మాతీతులుగా అవ్వరు. వారి వికర్మలు శిక్షలు అనుభవిస్తూ అంతమవుతాయే కానీ అవి క్షమించబడవు అంటున్నారు బాబా. ఇది చదువు, జ్ఞానము మరియు యోగము కూడా ఇందులో అన్నీ ఇమిడి ఉన్నాయి. నేర్పించేవారు ఒక్క తండ్రియే. దానిని ఆశ్రమము లేక ఇన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఇది చాలా బాగా వ్రాయబడి ఉంది. ఇంతకు ముందు ఉన్న ఓం మండలి అన్న పేరు సరిగ్గా లేదు. ఇప్పుడు అర్థమయ్యింది. ఈ పేరు చాలా బాగుంది. మీరు కూడా బ్రహ్మకుమారులే అని ఎవరికైనా అర్థం చేయించవచ్చు. తండ్రి అందరికీ రచయిత. వారు మొట్టమొదట సూక్ష్మవతనాన్ని రచిస్తారు. బ్రహ్మ, విష్ణు, శంకరులు సూక్ష్మవతన వాసులు కొత్త సృష్టిని రచిస్తారు. కావున తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ కావాలి. సూక్ష్మవతన వాసి అయితే ఇక్కడకు రాజాలడు. అతడు సంపూర్ణ అవ్యక్తుడు. ఇక్కడైతే సాకార బ్రహ్మ కావాలి కదా. మరి అతడు ఎక్కడి నుండి వస్తారు? మనుష్యులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. చిత్రాలైతే ఉన్నాయి కదా. బ్రహ్మ నుండి బ్రాహ్మణులు జన్మించారు. కానీ అసలు బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? దత్తత తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఏ రాజుకైనా పిల్లలు లేకపోతే ఆ రాజు దత్తత తీసుకుంటాడు. అలాగే బాబా కూడా ఇతడిని అంటే బ్రహ్మను దత్తత తీసుకున్నారు. మళ్ళీ ఇతనికి పేరు మార్చి ప్రజాపిత బ్రహ్మ అన్న పేరు పెట్టారు. పైన ఉన్న బ్రహ్మ అయితే కిందకు రాజాలడు. కింద ఉన్నవాడే పైకి వెళ్ళాలి. అతడు అవ్యక్తుడు, ఇతడు వ్యక్తుడు. కావున ఈ రహస్యాన్ని కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరికీ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ దాదాను కాసేపు బ్రహ్మ అని, కాసేపు భగవంతుడు అని, కాసేపు కృష్ణుడు అని అంటున్నారే అని అంటారు. ఇతడిని భగవంతుడు అని అనడం జరగదు. పోతే బ్రహ్మ మరియు కృష్ణుడు అని అనవచ్చు. ఎందుకంటే కృష్ణుడు నల్లగా అవుతాడు. రాత్రిగా అయినప్పుడు బ్రహ్మ అని, పగలుగా ఉన్నప్పుడు కృష్ణుడు అని అంటారు. ఇప్పుడు ఇది బ్రహ్మ, కృష్ణుని ఆత్మ యొక్క అంతిమ జన్మ మరియు
కృష్ణుడిది ఆది జన్మ. ఈ విషయాన్ని స్పష్టంగా వ్రాయవలసి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. 84 జన్మలు రాధాకృష్ణులవా లేక లక్ష్మీనారాయణులవా అనే విషయాలను అర్థం చేయించవలసి ఉంటుంది. ఇక్కడ వారిని మళ్ళీ దత్తత తీసుకుంటారు. కావున బ్రహ్మకు పగలు, బ్రహ్మకు రాత్రి ఉంటాయి. అక్కడ మళ్ళీ లక్ష్మీనారాయణుల పగలు, రాత్రి ఉంటాయి. వారి వంశావళికి కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు, మళ్ళీ మీరు దేవతా కులానికి చెందిన వారిగా అవుతారు. కావున బ్రహ్మ కుమారి కుమారులకు కూడా రాత్రి మరియు పగలు ఉంటాయి కదా. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. చిత్రాలలో కూడా స్పష్టంగా ఉంది. కింద తపస్సు చేస్తున్నారు. ఇది అంతిమ జన్మ. బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చారు? ఎవరి ద్వారా జన్మ తీసుకుంటారు? కావున బ్రహ్మను దత్తత తీసుకుంటారు. ఉదాహరణానికి రాజు దత్తత తీసుకొని రాజకుమారునిగా చేస్తాడు కదా. ప్రిన్స్ ఆఫ్ ఫలానా అని బదిలీ చేస్తారు. అంతకు ముందు అతడు యువరాజు కాదు. రాజు దత్తత తీసుకోవడంతో రాకుమారుడు అన్న పేరు వచ్చేసింది. ఈ ఆచారము కొనసాగుతూ వచ్చింది. పిల్లలకు ఈ విషయం బుద్ధిలోకి రావాలి అని చెప్తున్నారు బాబా. తండ్రి ఏ విధంగా పాత ప్రపంచ వినాశనం, కొత్త ప్రపంచ స్థాపన చేస్తారో ప్రపంచానికి తెలియదు. ఈ జ్ఞాన ప్రకాశము పిల్లలైన మీలో ఉంది. మీలో కూడా నంబర్ వారీగా ఉన్నారు. ముందు ముందు చిన్న చిన్న పిల్లలు కూడా చాలా చురుకుగా అవుతూ ఉంటారు. ఎందుకంటే వారు కుమారీలు కదా. చదువుకున్న వారు కూడా ఉన్నారు. కుమారీల ద్వారా బాణాలను వేయించారు అని కూడా శాస్త్రాలలో వ్రాయబడి ఉంది. కుమారీల చమత్కారము నంబర్ 1లోకి వెళ్ళింది. మమ్మ కూడా కుమారియే. అందరికంటే వేగంగా ముందుకు వెళ్ళింది. కుమార్తె తల్లిని ప్రత్యక్షం చేస్తుంది అని అంటారు. తల్లి కూర్చొని ఎవరితోనూ మాట్లాడదు కదా. ఇక్కడ ఈ తల్లి గుప్తం, ఆ మమ్మ ప్రత్యక్షంగా ఉంది. కావున శక్తులు లేక పిల్లలైన మీ పని తల్లిని ప్రత్యక్షం చేయడం. చాలా మంచి మంచి పిల్లలు కూడా ఉన్నారు. వారి పురుషార్థం చాలా బాగా నడుస్తుంది. కౌరవ సాంప్రదాయంలో కూడా మహారథులుగా ఉన్నవారి కొందరి పేర్లు ముఖ్యంగా ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ కూడా మహారథుల పేర్లున్నాయి. అందరికన్నా ఉన్నతమైన వారు శివబాబా. వారు ఉన్నతోన్నతమైన భగవంతుడు. వారి నివాస స్థానము కూడా చాలా ఉన్నతమైనది. వాస్తవానికి ఆత్మలైన మన నివాస స్థానము కూడా ఉన్నతమైనదే. మనుష్యులైతే కేవలం మహిమ చేస్తూ ఉంటారు, కానీ వారికి ఏమీ తెలియదు. ఆత్మలైన మనం కూడా అచ్చటి నివాసులమే. కానీ మనం జనన మరణాలలోకి వచ్చి పాత్రను అభినయించాలి. వారు తండ్రి జనన మరణాలలోకి రారు. అయితే వారికి కూడా పాత్ర ఉంది అంటున్నారు బాబా. కానీ అది ఎలా ఉందో మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇది శివబాబా రథమని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది అశ్వము లేక గుర్రము కూడా. అంతేకాని ఆ గుర్రపు బండి విషయమేదీ లేదు. తప్పులు ఏవైతే జరుగుతాయో అవి కూడా డ్రామాలో రచింపబడి ఉన్నాయి. అర్ధకల్పం మనం కూడా ఆ పొరపాట్లలో భ్రమిస్తూ పూర్తిగా తప్పిపోయాము అంటున్నారు బాబా. ఇప్పుడు జ్ఞాన ప్రకాశం లభించడంతో చాలా అప్రమత్తం అయిపోయారు. ఈ పురాతన ప్రపంచము అంతం కానున్నదని, మనం నిర్మోహులుగా అవ్వాలని మనకు తెలుసు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా నిర్మోహులుగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యాలి. అందరితోనూ తోడు నిభాయించాలి, కలిసి నివసించాలి కూడా. ఈ బట్టి కూడా తయారవ్వవలసి ఉంది. కల్పక్రితం కూడా ఇదే విధంగా తయారైంది. ఇప్పుడు అంటున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కష్టపడాలి. ఇక్కడ ఇల్లు వాకిళ్ళు వదిలే విషయమే లేదు. మనమందరము ఇంట్లోనే ఉన్నాం కదా. ఎంతమంది పిల్లలు ఉండేవారు?
లౌకికం వారు కూడా ఉండేవారు కదా. నిజానికి ఏమీ వదలలేదు. సన్యాసులైతే ఇల్లు వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్ళిపోతారు. మనమైతే పట్టణంలోనే కూర్చొని ఉన్నాము. మనము అందరితో తోడు నిభాయించాలి. రచన తండ్రిదే. లౌకిక తండ్రి సంపాదించి పిల్లలకు వారసత్వమును ఇస్తారు. మొదట కామ వికారాన్ని వారసత్వముగా ఇస్తాడు. ఆ తర్వాత దాని నుండి విడిపించి నిర్వికారులుగా చేయడం ఈ తండ్రి కర్తవ్యమే. కొన్ని చోట్ల పిల్లలే తల్లిదండ్రులకు జ్ఞానమునిస్తారు. మరికొన్ని చోట్ల తల్లిదండ్రులు పిల్లలకు జ్ఞానమునిస్తారు. ఇది రాజయోగం, వారిది హఠయోగం. ఆత్మకు పరమాత్మ ద్వారా జ్ఞానం లభిస్తుంది. నేను అంటే బ్రహ్మ రాజాది రాజుగా ఉండేవాడిని. ఇప్పుడు నిరుపేదగా అయిపోయాను. నిరుపేదల నుండి సుసంపన్నులుగా అవుతారనే గాయనం కూడా ఉంది. సూర్యవంశీయులుగా ఉన్న మనము ఇప్పుడు శూద్రవంశీయులుగా అయ్యామని పిల్లలకు తెలుసు. నరకం వేరు, స్వర్గం వేరు అని కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. మనుష్యులకు ఈ విషయాలు తెలియవు. మీలో కూడా చాలామంది పిల్లలకు ఏమీ తెలియదు. ఎందుకంటే వారి భాగ్యంలోనే లేదు. మరింకా పురుషార్థం ఏం చేస్తారు? కొందరి భాగ్యంలో ఏమీ లేదు, కొందరి భాగ్యంలో అన్నీ ఉన్నాయి. భాగ్యము పురుషార్థాన్ని చేయిస్తుంది. భాగ్యం లేకపోతే పురుషార్థం ఏం చేస్తారు? ఉన్నది ఒకే స్కూల్, ఇది కొనసాగుతూ ఉంటుంది. కొందరు పిల్లలు మధ్యలోనే పడిపోతారు. కొందరు నడుస్తూ నడుస్తూ మరణిస్తారు. జన్మ తీసుకోవడం, మరణించడం జరుగుతూనే ఉంటుంది. ఈ జ్ఞానము ఎంతో అద్భుతమైనది, చాలా సహజమైనది. శ్రమ అంతా కర్మాతీత స్థితిని పొందడంలోనే ఉంది. వికర్మలు వినాశనమైనప్పుడే ఎగరగలరు. ధ్యానము అంటే సాక్షాత్కారాలు, ట్రాన్స్ కన్నా జ్ఞానం శ్రేష్టమైనది. ధ్యానంలో మాయ ద్వారా విఘ్నాలు చాలా వస్తాయి. అందువలన ధ్యానము కన్నా జ్ఞానము మంచిది. అలాగని యోగము కన్నా జ్ఞానం మంచిదని కాదు. ధ్యానం గురించి అలా చెప్పడం జరుగుతుంది. ఒకప్పుడు ధ్యానంలోకి వెళ్ళేవారు ఈరోజు లేనే లేరు. యోగంలో సంపాదన ఉంటుంది, వికర్మలు వినాశనం అవుతాయి. ధ్యానంలో సంపాదన ఏమీ లేదు అని చెప్తున్నారు బాబా. యోగము మరియు జ్ఞానములో సంపాదన ఉంది. జ్ఞాన యోగాలు లేకుంటే ఆరోగ్యవంతంగా సంపన్నంగా అవ్వలేరు. అలా విహరించే అలవాటు అయిపోతుంది. అది కూడా మంచిది కాదు. ధ్యానము ఎంతో నష్టపరుస్తుంది. జ్ఞానము ఒక్క సెకండుదే, యోగము ఒక్క సెకండుది కాదు. జీవించి ఉన్నంత వరకు యోగం జోడిస్తూనే ఉండాలి. జ్ఞానము సహజమైనది, కానీ ఆరోగ్యవంతంగా నిరోగులుగా అయ్యేందుకు శ్రమించవలసి ఉంటుంది. అమృతవేళలో లేచి స్మృతిలో కూర్చోవటంలో కూడా ఎన్నో విఘ్నాలు వస్తాయి. పాయింట్లు తీసినప్పుడు కూడా బుద్ధి అటూ ఇటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మొదటి నంబర్లో ఉన్నవారికి అందరికంటే ఎక్కువగా తుఫానులు వస్తాయి అంటున్నారు బాబా. శివబాబాకైతే రాజాలవు, తుఫానులు చాలా వస్తాయని ఈ బాబా సదా తెలుపుతూ ఉంటారు. స్మృతిలో ఉండేందుకు ఎంతగా ప్రయత్నిస్తారో అంత ఎక్కువగా తుఫానులు వస్తాయి. వాటికి భయపడరాదు అంటున్నారు బాబా. స్మృతిలో ఉండాలి, స్థిరంగా ఉండాలి. మిమ్ములను తుఫానులు కదిలించరాదు. ఇది చివరి స్థితి. ఇది ఆత్మీక పరుగు పందెం. శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి. ఇవి కూడా అర్థం చేసుకొని ధారణ చేయవలసిన విషయాలు. ధనాన్ని దానం చెయ్యకపోతే ధారణ జరగదు. పురుషార్థం చెయ్యాలి. ఇరువురు తండ్రుల పాయింట్ను ఎవరికైనా అర్థం చేయించడం చాలా సులభం. బాబా 21 జన్మల వారసత్వమును ఇస్తారని కూడా మీకు మాత్రమే తెలుసు. ఈ లక్ష్మీ నారాయణులకు తండ్రి ద్వారా 21 జన్మల వారసత్వం లభించిందని మీరంటారు. బాబా వారికి రాజయోగాన్ని నేర్పించారు. ఇంకెవ్వరూ లక్ష్మీ నారాయణులకు భగవంతుడు ఈ వారసత్వమును ఇచ్చారని చెప్పజాలరు. ప్రపంచంలో కొందరు
ఒక్క విషయంలో మరొకరు మరో విషయంలో సంతోషపడుతూ ఉంటారు. మీరు ఏ విషయంలో సంతోషపడతారో ఎవరికీ తెలియదు. మనుషులు అల్పకాలిక క్షణభంగురమైన సంతోషాలను జరుపుకుంటారు. మీరు సత్యమైన బ్రాహ్మణ కులభూషణులు, యోగులు మరియు జ్ఞానులు. మీరు అనుభవించే అతీంద్రియ సుఖమునిచ్చే సంతోషాన్ని గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. వారు ఎంతో కష్టపడుతూ ఉంటారు. చంద్రునిపైకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు. ఎంతో కష్టపడతారు. వారి శ్రమ అంతా వ్యర్థమవ్వనున్నది. మీరు ఏ కష్టము చేయకుండా ఎవ్వరూ చేరుకోలేని స్థానంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు. ఉన్నతోన్నతమైన పరంధామంలోకి వెళ్ళిపోతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, గృహస్థ వ్యవహారంలో ఉంటూ నిర్మోహులుగా కూడా అవ్వాలి. అందరితో తోడు నిభాయిస్తూ కమల పుష్ప సమానంగా ఉండాలి. ధారణ చేసేందుకు జ్ఞాన ధనమును తప్పకుండా దానం చేయాలి. జ్ఞాన యోగముల ద్వారా మీ సంపాదనను జమ చేసుకోవాలి. అంతేకాని ధ్యాన సాక్షాత్కారములపై ఆశ ఉంచుకోరాదు. వరదానము. సంతుష్టత సర్టిఫికేట్ ద్వారా భవిష్య రాజ్యభాగ్యం యొక్క సింహాసనమును ప్రాప్తి చేసుకునే సంతుష్టమూర్తి భవ. వివరణ. సంతుష్టంగా ఉండాలి, అందరినీ సంతుష్టపరచాలి. ఈ స్లోగన్ సదా తమ మస్తకము రూపీ బోర్డుపై వ్రాయబడి ఉండాలి. ఎందుకంటే ఈ సర్టిఫికేట్ గలవారు భవిష్యత్తులో రాజ్యభాగ్యం యొక్క సర్టిఫికేట్ తీసుకుంటారు. అయితే రోజు అమృతవేళ ఈ స్లోగన్ను స్మృతిలోకి తీసుకురండి. ఎలాగైతే బోర్డుపై స్లోగన్ వ్రాస్తారో అలా సదా తమ మస్తకము అనే బోర్డుపై ఈ స్లోగన్ను మాటి మాటికి మననం చేయండి. అప్పుడు అందరూ సంతుష్టమూర్తులవుతారు. సంతుష్టంగా ఉండేవారు సదా ప్రసన్నంగా ఉంటారు. స్లోగన్. పరస్పరము స్నేహము మరియు సంతుష్టత సంపన్న వ్యవహారము చేయువారు సఫలతా మూర్తులవుతారు. అచ్చా. ఓం శాంతి.